బరుక్ హషేం. హల్లెలూయా. మన తండ్రి అయిన అదోని వారి కృపయు, మన రక్షకుడైన యాషువా మెస్సీ వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ హనుక్కా 8వ దినము షలోమ్. ఈ హనుక్కా పండుగ మొదటి దినం నుంచి 8 దినాలు కూడా ఆయన సన్నిధానములో మనమందరము కూడా చక్కగా క్రమముగా మర్యాదపూర్వకంగా ఆరాధన జరిగించి ఉన్నాం. ఈ యొక్క 8 దినాలు మనము అనేక రీతులుగా ఆయన కృపలో, ఆయన యొక్క విశ్వాస జీవితంలో మనము బలపరచబడటానికి ఆయన వాక్యము మనకెంతో సహాయం చేస్తూ ఉన్నది. కాబట్టి ఆయన వాక్యము మన పాదాలకు దీపమై ఉన్నది, మన త్రోవలకు వెలుగై ఉన్నది. ఏ వాక్యమైతే మన జీవితాలను వెలిగిస్తుందో, ఏ వాక్యమైతే మన జీవితాన్ని బలపరుస్తుందో, ఆ వాక్యము మనమందరం కూడా మన హృదయములో నింపుకునేవారుగా ఉండాలి. అలాగే హనుక్కా అనగా ప్రతిష్ఠించుట అని అర్థం. దేనిని ప్రతిష్ఠించారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే ఆలయ ప్రతిష్ట పండుగను ప్రతిష్ఠించారు. ఆలయాన్ని ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 22-23 వచనాల్లో హనుక్కా పండుగ వచ్చినప్పుడు ఈ శీతాకాలంలో యెషువా మెస్సీ వారు యెరూషలేముకు వెళ్ళి ఆ ఆలయ ప్రతిష్ట పండుగ రోజున సొలొమోను యొక్క మంటపంలో ఆయన సంచరించేవాడుగా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా మెస్సీ వారు నడిచినటువంటి అడుగు జాడల్లో నడుస్తూ ఈ భూమి మీద పరమ తండ్రి వారిని ఏ విధముగా అయితే యెషువా మెస్సీ వారు మహింపరుస్తూ ఉన్నారో, మనము కూడా మెస్సీ వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మెస్సీ వారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఈ భూమి మీద పరమ తండ్రి వారి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని, ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలనేదే పరమ తండ్రి వారి యొక్క ఆశయం ఉన్నది. కాబట్టి అటు కృప పరమ తండ్రి వారు మీ అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.